హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసైతే మేమైతే శనగ చేనుకైతే మందైతే కొడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే శనగ చేనుకైతే మొత్తం పురుగులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. పురుగులైతే ఆకులను మొత్తం తినేస్తున్నాయి. అందుకే మేమైతే మందైతే కొడుతున్నాం. ఇక్కడైతే మా బావ అయితే ప్యాకెట్లో అయితే హాఫ్ అయితే పోసిండు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము వేసింది అదే ఎకరం కదా ఫ్రెండ్స్. అందుకే హాఫ్ అయితే పోసిండు. మందు డబ్బా మూత తీస్తుండే. అయ్యో చిల్లిన కళ్ళల్లో ఇట్లా పడుతుంది అని అయితే నేనైతే చెప్తాను. లేదు లోపల ఇంకో మూత ఉంటుంది అని అయితే చెప్తాండు. ఇక్కడైతే కొడవలతోనైతే మూత అయితే తీసేసిండు ఫ్రెండ్స్. ఇగో ఎన్ని పంపులు ఏంది అనేది అయితే కౌంట్ చేసుకుంటే అయితే మూతతోనైతే కౌంట్ చేసుకుంటే అయితే పోస్తుండే ఇక్కడైతే మా బావ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 5 పంపులనైతే 5 పంపులనైతే వస్తుంది ఇక్కడైతే. చిన్నది థమ్స్ అప్ బాటిల్ అయితే పోసిండు ఫ్రెండ్స్. కోసిగో దాంట్లో అయితే మందు పోసి మళ్ళీ అయితే చూసుకుంటుండు. ఇక్కడైతే వాటర్ పోస్తుండు. మందులనైతే ఐదైతే పోస్తుండు. పొడిలో కానీ వాటర్ అయితే పోసేసి కర్ర పెట్టి అయితే మొత్తం ఇట్లా రౌండ్ మంచిగా కలిసేటట్టు అయితే తిప్పుతాండు ఫ్రెండ్స్. ఇక్కడైతే పంప్ అయితే వేసుకుంటుండు. పంప్ స్టార్ట్ చేసి అయితే వేసుకుండు. ఇక్కడైతే మా మామయ్య అయితే మందు పోసిండు. ఇక్కడైతే మా బావ అయితే మందు కొడుతాండు. చూడండి ఎంత స్పీడ్గా ఎట్లా కొడుతాండో. ఇక్కడైతే కుక్కలకైతే అన్నం ఇట్లా వండేసి కుక్కలకైతే పోసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మందు కొట్టడం కంప్లీట్ అయిపోయినాక ఇక్కడికైతే గడ్డం అయితే పెడుతున్నాం. వర్షం వచ్చేటట్టు ఉంది కదా, మొత్తం తడుస్తుందని అయితే గడ్డం అయితే పెట్టాము. ఇక్కడైతే గడ్డ అయితే గోకుడు అయితే పెడుతుంది ఫ్రెండ్స్. చిదర అనిపిస్తుంది కదా, అందుకే నేనైతే గోకుతాను. ఇక్కడైతే మా బావ ఇది ఇంకో కట్ట అయితే లేపుదాం పట్ట అంటాండు. నేనైతే కొన్ని లేపిన. ఇక్కడైతే గడ్డం అయితే కప్పడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇగో పట్ట అయితే కప్పేసి ఇక పట్ట అయితే కప్పుతాడు ఫ్రెండ్స్. మా మామయ్య అయితే కప్పాక ఎందుకు కప్పుతాడంటే వర్షంలో తడిసింది అనుకో చేదెక్కుతుంది, బర్రె అయితే తినదండ గడ్డి, అందుకే పట్ట అయితే కప్పుతాడు. పట్ట కప్పేసి దాని మీద 2-3 కర్రలు వేసి ఆపి గాలికి అయితే ఆగుతుంది కదా. ఇక్కడైతే గడ్డం కానీ కప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది. బావి దగ్గర అయితే వర్షం వచ్చినప్పుడు నిలబడడానికి కానీ మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. రేకులు అయితే మస్తు కురుస్తున్నాయి. అసలు నిలబడితే మీదనే కురుస్తుంది. వర్షంలో నిలబడ్డ ఒకటే ఉంది, రేకుల కింద నిలబడ్డ ఒకటే ఉంది. అందుకే ఇక్కడైతే ఇక రేకులు అయితే మొత్తం తీసేసి రేకులు మొత్తం తీసేసి మళ్ళీ మంచిగా నీట్గా అయితే వేస్తారు ఫ్రెండ్స్. ఏమంటే కర్రలు కానీ కొత్తవి అయితే కొట్టుకొచ్చి వేయనైతే వేస్తారు. ఇంతకుముందుకైతే అదే ప్లేస్లో పెద్ద గుడిసె ఉండేది ఫ్రెండ్స్, మంచిగా ఉండేది. మా పెళ్ళైన కొత్తలో అయితే బాగుండేది. అందులో అయితే మంచిగా ఫోన్లో అయితే సీరియల్ పెట్టుకొని అయితే చూసేది. రక్త సంబంధము ఉండేది సీరియల్. మధ్యాహ్నం అయితే వచ్చేది జీ తెలుగులో. అదైతే మేమైతే బాగా చూసేది అక్కడ కూర్చున్నప్పుడైతే. ఇక్కడైతే మొత్తం మా బావ కర్రలు ఇస్తుండు, మా మామయ్య అయితే రేకులు అయితే తీసేస్తుండు. నేనైతే తాడైతే గుంజేస్తున్నా సైడ్కి అయితే. ముగ్గురం 3 పనులు అయితే చేసుకుంటున్నాం. మా అత్తమ్మ అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఇక్కడైతే ఇక పిల్లల్ని కానీ బావి దగ్గరికే తీసుకొని అయితే వచ్చినాం. కానీ భయం అవుతుంది కదా ఫ్రెండ్స్, మొత్తం చెట్లు ఉన్నాయి, పాములు ఇట్లా ఏమన్నా వస్తాయేమో అని అయితే చాలా భయం వేస్తుంది. కానీ పిల్లలు అయితే సైలెంట్ ఉంది, పట్టాలే కూర్చున్నారు. ఇక్కడైతే కర్రలు కొట్టుకొద్దామని అయితే మా బావ గొడ్డలు అయితే పట్టుకొని వెళ్తుండు. ఆగు నేను కొట్టుకొస్తాను అయితే మా మామయ్య అయితే చెప్తాడు. ఇక్కడైతే ఈ కర్రలు ఆగుతాయా నాన్న అని అయితే మా బావ అయితే అడుగుతాడు. ఆగుతాయి అని అయితే చెప్తాడు.
ఇక్కడైతే బండ తీసేసి అయితే అటు సైడ్ అయితే నెట్టేస్తుండు. గడ్డపార రేపు అని అయితే చెప్తాడు మా బావకైతే మా మామయ్య తెచ్చినాక ఇక్కడైతే కర్రలు అయితే కొట్టుకొస్తుర్రు. మా బావయ్య కొడతాండే మా బావ అయితే తెస్తుండు. ఒక 7, 8 అయితే కొట్టుకొచ్చిర్రు. ఇవైతే పైన వేయడానికి ఫ్రెండ్స్, ఎందుకంటే రేకులు కింది కొంగకుండా వేయడానికి అయితే తెస్తురు. మళ్ళీ అవే రేకులు వేస్తాం ఫ్రెండ్స్. వేసేసి పైన అయితే పట్ట అయితే కప్పుతాం. పట్ట అయితే కొనుక్కొచ్చిండు బ్లాక్ కలర్ది, 500 అంట. తొలుల్లో అయితే తెచ్చాడు. ఇక్కడైతే పైన అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. వేస్తుర్రు, ఇంకా రేకులు ఇట్లా కర్ర సాయంతో అయితే వేస్తుర్రు. హోల్ ఉన్నాయి అయితే అటు సైడ్ పోనిచ్చి దానిపై నుంచి మళ్ళీ డబల్ అయితే వేస్తున్నాం. ఎందుకంటే కొంచెం పిల్లలు ఉన్నప్పుడు కానీ వర్షం వస్తే మస్తు ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఇప్పుడైతే ఈ పని అయితే పెట్టుకున్నాం. ఇవన్నీ ఒకరోజు పని అండి. మందు కొట్టడం, గడ్డం పెట్టడం, రేకులు వేయడం, కర్రలు కొట్టుకొచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ బాయ్.